Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధంతో మనందరికీ తెలుసు ఇండియాలో వంట గ్యాస్ కి సమస్య వచ్చేసింది. మనం ఈ రోజు చాలా మందితో మాట్లాడాము, చాలా చోట్ల చూసాము, విన్నాము. వంట గ్యాస్ చాలా కొరత ఉండటం వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు ఇలా అన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు చిన్న చితక వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ ఏంటంటే పెద్దవాళ్ళ మీద మాత్రమే కాదు, చిన్న చితక వాళ్ళ మీద కూడా పడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నాం కుమారి ఆంటీ స్టాల్ దగ్గర. అందరికీ తెలుసు ఆవిడ చాలా ఫేమస్. ఆమె దగ్గరికి ఫుడ్ తినడానికి కూడా కొన్ని వందల మంది రోజు వస్తూ ఉంటారు. ఆవిడ నిన్నటి నుంచి నేను గ్యాస్ బ్లాక్ లో కొంటున్నాను అంటూ మాట్లాడుతున్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు చూద్దాం, ఆమెతో మాట్లాడదాము. గ్యాస్ ఉందా, ఎప్పటి వరకు ఉంది, ఇప్పుడు ఈ రోజు ఆవిడ ఎలా తేగలిగారు ఫుడ్ ని, మళ్ళీ ఈ రోజు కూడా బ్లాక్ లోనే బుక్ చేశారా లేకపోతే నార్మల్ గా వచ్చింది ఆవిడకి సిలిండర్, ఏంటి ఆమెకి ఏమన్నా గ్యాస్ కొరత ఉందా లేదా, అన్ని డీటెయిల్స్ ఆమెని అడిగి తెలుసుకుందాం. ఏంటి పరిస్థితి, గ్యాస్ దొరకట్లేదు, చాలా ఇబ్బంది ఉంది అని చెప్తారు. మరి మీకేంటి, గ్యాస్ దొరుకుతుందా, కమర్షియల్ సిలిండర్లు లేకపోతే ప్రైవేట్ ఏమన్నా దొరుకుతున్నాయా, ఏంటి పరిస్థితి? అంటే మొన్నైతే తీసుకున్నాను, రేట్ ఎక్కువైనా కానీ తీసుకున్నాను. సో నిన్న చెప్పాను కదా ఒక ఇంటర్వ్యూలో, ఇంత పెట్టి కొన్నాను ఇంత అన్నది లేదని. దానివల్ల అసలు స్విచ్ ఆఫ్ చేసేసారు, మొత్తానికి బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు నా ఫోన్. అంటే అలా చెప్పకూడదట బయటికి. దానివల్ల ఏంటంటే మొత్తానికి బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అసలు గ్యాస్ బండ్లే దొరకట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇళ్లల్లో వాళ్ళు ఇచ్చారనమాట. ఇప్పుడు ఇంట్లో గ్యాస్ ఎందుకంటే ఇంతమందికి మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఇళ్లల్లో వాళ్ళైతే నాకు గ్యాస్ అయితే హెల్ప్ చేశారు. సో ఇంతమందికి పెడుతున్నారా అంటే మా వంతుగా అంటే డబ్బులకే మా వంతుగా ఆంటీ అని చెప్పి ఇచ్చారు. డబ్బుల సమస్య కాదు, మిమ్మల్ని ఇచ్చారనమాట. మొన్న 2 బండ్లు ఇచ్చారు. ఆ 2 బండ్లతో మొన్న ఒకటి నిన్న ఒకటి చేసాము. అంటే 2 బండ్లు పడతాయి నాకు రోజుకి. ఇప్పుడు ఇవాళ రాత్రి ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఇచ్చారు, ఇంకో బండ రాత్రి వాళ్ళే ఫోన్ చేసి ఇచ్చారు. రాత్రి వెళ్ళి తెచ్చుకున్నాము. అది రేపొద్దునకి వస్తుంది. రేపొద్దున అయిపోతే వాళ్ళు ఎల్లుండి గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి మీద చేద్దాము అంటేనేమో కట్టెల పొయ్యి మీద ఇంటి ఓనర్స్ ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను కదా, ఇప్పుడు రెంట్ ఇల్లు. దానివల్ల ఏంటంటే ఇంట్లో కట్టెల పొయ్యి ఒప్పుకోవట్లేదు. కానీ బయట ఎక్కడన్నా కట్టెల పొయ్యి పెట్టుకొని చేసుకుంటానికి అడిగితేనేమో చాలా వేలకు వేలు చెప్తున్నారు. 50,000 60,000 రెంట్ అంటున్నారు. 2 లక్షలు 50,000 60,000 రెంట్ అంటున్నారు. మళ్ళీ 2 లక్షలు అడ్వాన్స్ అంటున్నారు. మరి అంతంత అంటే ఎక్కడ తెచ్చి కట్టాలి, చేయాలి. నాకు ఏంటంటే ఇక్కడ అందరూ ముందులో ఏంటంటే మెయిన్ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఏంటంటే పొద్దున్నే లేసి వచ్చేస్తారు. వాళ్ళు క్యారేజీలు అవి తీసుకొచ్చుకోరు. ఇక్కడ అందరూ నా దగ్గరే తింటారు, అందరూ రెగ్యులర్గా. మళ్ళీ అదే కాదు, ఇప్పుడు ఎన్ఆర్ భట్ మాల్లో కానివ్వండి, మా దీంట్లో కానివ్వండి, మన టీ హబ్లో కానివ్వండి, అందరూ సెక్యూరిటీ గార్డులు వాళ్ళు ఉంటారు కదా, వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులు, వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నెలకి వాళ్ళకి 12,000 15,000 జీతాలు వస్తాయి. ఇంటికేం పంపించుకుంటారు, ఏమి చేశారు. అందరితో పాటు రేటు పెంచుదామంటే అందరూ పెంచారు, నేను ఒకదాన్నే పెంచలేదు. నా మీద కూడా ఫైటింగ్ చేశారు ఎందుకు పెంచలేదని. కానీ వాళ్ళైతే నన్ను అడిగారు, ఆంటీ మేము ఇంటికేం పంపించుకోవాలంటే ఇట్లా ఇదిగా అని చెప్పి అన్నారు. కావాలంటే కొంచెం ఒక పీస్ తక్కువేయండి, ఒక పీస్ తక్కువేయండి, కానీ ఇంకా అంత అంటే పెట్టొద్దు ఆంటీ ఇదిగా అన్నారు. పని పచ్చడేసి పెట్టినా తింటాం, సాంబార్ పెట్టినా చాలని చెప్పి అయితే నిజంగా వాళ్ళ సపోర్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ మరి వాళ్ళు నన్ను అంతగా ఇది చేసినప్పుడు, నా కష్టంలో కూడా నాకు అంతలా నాకు అండగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను కూడా వాళ్ళకి నాకు ఉన్నంత వరకు, ఇప్పుడు వారం రోజుల నుంచి ఈ బాధ అయితే నాకు ఉంది. గ్యాస్ వారం రోజుల నుంచి ఉంది, అయితే బయటికి రాలేదు. కానీ వారం రోజుల నుంచి ఉంది. వారం రోజుల నుంచి కూడా అప్పుడైతే ఇంత లేదు, 2,500 3,000 పెట్టుకున్నాం బండ. మరి ఇంత వేలు అయితే లేదు. కానీ కొన్ని ఐటమ్స్ ఏమైనా తక్కువ చేశారా లేకపోతే సేమ్ తెచ్చారా? లేదు, ఐటమ్స్ తగ్గించాను. మొత్తం 12 రకాల నాన్ వెజ్ ఉండేవి, ఇప్పుడు 5 రకాలు 6 రకాలు చేస్తున్నాను. సగానికి సగం తగ్గించాను. వెజ్లో కూడా ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా ఉండేవి కదా. ఇప్పుడు రసం తగ్గించాను, ఫ్రై కర్రీ తగ్గించాను. ఒక ఓన్లీ గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రైతా. ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు ప్లేట్? వెజ్ అంతే 80 రూపీస్ వెజ్, సేమ్. ఇంకా వాళ్ళు నన్ను 120 సేమ్ రేట్, పాత రేట్లే.
కానీ వాళ్ళు నన్ను అడిగారు, వాళ్ళు ఆంటీ ఇంటికి ఏం మరి అది కూడా కరెక్టే కదా. కానీ మీరు చేయగలుగుతారు ఇలా? అదే కదా, దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది కూడా నేను చెప్పాను వాళ్ళకి, నాన్న నేను ఏది చేయగలనా మా అయితే ఒక 5-6 రోజులు చేయగలుగుతాను, వారం రోజులు చేయగలుగుతాను, నాకు పోతే పోయింది, నేను కష్టం చేస్తాను మీ అందరి కోసం. కానీ అలా చేయడం, కానీ అంతమంది ప్రాణం ఉసూరు అనిపిస్తుంది. చాలా మంది వస్తారు కానీ ప్రాణం ఉసూరు, చాలా మంది వస్తారు కానీ వాళ్ళందరికీ ఏంటంటే ఇదే సెక్యూరిటీ గార్డులు. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు బీహారు, అస్సాము, ఒరిస్సా వాళ్ళు ఇక్కడ డ్యూటీలు చేస్తారు కదా, డ్యూటీలు చేస్తారు, ఇక్కడ ఫ్యామిలీలు ఉండరు, మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుని తింటారు? ఇప్పుడు హోటల్ అన్నీ బంద్ పెట్టారు, వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? అందరి చేతులు వస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఇంట్లో 4 రూములు తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు రూములు తీసుకుంటారు. స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తారు నాకు. వాళ్ళు ఏంటంటే నెల ఫస్ట్ ఒక 1 మంత్ నా దగ్గర మనీ పెడతారు, లేదంటే నెలకు ఒకసారి అలా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకి కర్రీస్ తీసుకుంటారు, ఒక్కోసారి అయితే రైస్ ఇంట్లో పెట్టుకుని కర్రీస్ తీసుకెళ్తారు, ఒక్కోసారి అయితే ఫుడ్ మొత్తానికి తీసుకుంటారు. అట్లా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి పోతారు? అది ఏం చేయాలి? ఇంతమంది ఇదవుతున్నారు కానీ గ్యాస్ ఆ యుద్ధం ఎందుకు ఏమో, ఆ యుద్ధం వల్ల ఇంతమంది ఇదవుతున్నారు కానీ చాలా మంది సఫర్ అవుతున్నారు. అందులో ఫుడ్ తెల్లారైతే మనకి కావాల్సిన ఫుడ్డే కదా, కడుపు నిండితేనే కదా పని చేసుకోవడానికి, రెక్కాడితే కానీ డొక్కాడినోళ్ళు, కడుపు నిండి అన్నం తినకపోతే పని ఎక్కడి నుంచి చేస్తారు? అయితే ఒక 4-5 రోజులు చేయగలుగుతారు. చేయగలుగుతారు. మీరు కూడా 4-5 రోజులు చేయగలుగుతాను. లేదు, రేపటి వరకే ఉంది, ఎల్లుండికి నాకు లేదు. అందుకే మా మియాపూర్కి ఎమ్మెల్యే గారు ఆర్కే పూడి గాంధీ గారు కదా, ఆయన వెళ్ళి కలిసి ఏదన్నా జాగా ఏమన్నా చిన్నగా ఏమన్నా ఇప్పిస్తే కొంచెం వాతావరణం కొద్దిగా చల్లబడేదా, కట్టెల మీద అయినా వండి వీళ్ళందరికీ పంపించాలన్న ఇదైతే ఉంది, ఆలోచన అయితే ఉంది. వెళ్ళాలి. ఇప్పుడు వరకు నేను ఆయన కలవలేదు, ఒకసారి వెళ్ళైతే ఆయన కలిసి చేసి హెల్ప్ అడగండి, అమ్మాయినా అన్నం పెట్టదు కదా. కానీ ఇంతమంది పబ్లిక్ ఇదవుతున్నారు కదా, అదే అన్ని చోట్ల అంటే ఇది అవ్వలేను కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక్కటే కాదు సమస్య, ప్రతి ఒక్కరికి EMIలు ఉన్నాయి, ఇంటి కిరాయిలు కట్టాలి, ఇలా చూడు పిల్లల్ని చదివించుకునేటోళ్ళు ఉన్నారు, ఇట్లా రోడ్డు సైడ్ చాలా మంది ఉన్నారు ఇలా పెట్టుకుని అమ్ముకునేటోళ్ళు. అందరికీ కూడా నోటికాడు కూడిపోయినట్టే కదా, వాళ్ళ ఉపాధి పోయినట్టే. పబ్లిక్ కూడా కడుపు నిండా అన్నం తినడానికి లేదు, ఇంట్లో కూడా అంతే కదా, కిరాయిలకి ఎద్దుకున్న వాళ్ళకి. దీనివల్ల నా వంత అయితే ఇంకా అది కూడా రేపు ఒక్క రోజు వరకే ఉంది, నాకు రేపు ఒక్క రోజు వరకే ఉంది. కట్ల మీద ఉండేదానికి ట్రై చేయడానికి వెళ్ళాలి, రేపు పొద్దున్న వెళ్ళి కలిసి మరి ఆయన మరి ఏమి చేస్తారో చేస్తే కనుక కట్టెల పొయ్యి మీద ప్రతి ఒక్కరికి లేదు అనుకుంటే అందరికీ అందిస్తాను అవకాశం. కట్టెల మీద అయినా కష్టపడతాను, చేస్తాను. థ్యాంక్ యూ.